మెట్రో ట్రైన్లో టికెట్ ఆల్రెడీ కొంటారు కదా, 50 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు పెట్టి టికెట్ కొంటారు. ఎందుకు బాత్రూమ్లోకి ఎందుకు డబ్బులు కట్టాలి? మొన్న చూసాను 2 రూపీస్ 5 రూపీస్ అని ఉంది. అసలు ఎందుకు కట్టాలి? ఆల్రెడీ జనాలు టికెట్ కొంటారు కదా, టికెట్ కొంటే వాష్రూమ్ ఇచ్చే ఆ మాత్రం బాధ్యత లేదా? కొన్ని ట్రైన్లో ఏమైనా వాష్రూమ్స్ ఉన్నాయా? అట్లా కూడా లేదు కదా. డైలీ ఐటీ ఎంప్లాయీస్ 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళకి టాయిలెట్ అనేది వెళ్ళొద్దా? వాళ్ళు అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలి? టికెట్ ఆల్రెడీ కొంటున్నారు కదా. ఎట్లా పడితే అట్లా వాడు ఎంత పెడితే అంత టికెట్ పోతాము, ఎంత పెడితే అంత వాష్రూమ్కి కూడా డబ్బులు పెట్టి వెళ్తూ ఉంటాం కదా. జనాలకు అవసరం లేని చోట ఎక్కడెక్కడో సులభ కాంప్లెక్స్లు కట్టి అక్కడెక్కడో టాయిలెట్లు పెట్టే బదులు జనాలు ఏదైతే మేజర్ గా తిరుగుతూ ఉంటారో వాళ్ళకి అవసరం ఉన్న చోట టాయిలెట్స్ పెట్టి ఫ్రీగా పెట్టకుండా డబ్బులు తీసుకోవడం వల్ల ఏమి ఉపయోగం? రెస్టారెంట్స్ కి అది అని చెప్పి మెట్రో స్టేషన్స్ లో డబ్బులు కట్టి జనాలు తింటారు. తిన్నాక వాష్రూమ్కి వెళ్ళడం కోసం కూడా డబ్బులు కట్టాలా? వాడు కూడా దాని క్వశ్చన్ అయ్యాడు. సరే, డబ్బులు తీసుకోకపోతే రోడ్డు మీద వెళ్ళేవాడు వచ్చి టాయిలెట్ వాడుకున్నాడు అనుకో, మంచిదే కదా. ఇప్పుడు ఎక్కడో బయట రోడ్ల మీద టాయిలెట్కి వెళ్ళి చెత్త చేసే బదులు అట్లీస్ట్ ఇట్లా ఉందని చెప్పి కొంచెం అట్లీస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ టాయిలెట్ వాడుకుంటారు. యాక్చువల్ మెట్రో రైల్ ప్రపోజల్ వచ్చినప్పుడు టికెట్ ఎండ్ స్టాప్ కి 10-20 రూపాయలు ఈ రేంజ్ లో ఉండింది. ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఈ రేంజ్ లో ఉంది కదా. ఎండ్ టు ఎండ్ స్టాప్ 10-20 రూపీస్ ఈ రేంజ్ లో ఉండింది అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు. మెట్రో పెట్టి ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, ఇన్ని రోజులు ఫ్రీగానే ఉండింది కదా. సడన్ గా ఇప్పుడు వాళ్ళకి అంత కర్వేం వచ్చింది? డబ్బులు పెట్టి ఆ 2 రూపాయల కోసం కర్వేం వచ్చింది?